ఇచ్చినటువంటి ఈ జీవిత పాఠాలు ఎప్పుడూ కూడా మా జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. మేము మా చదువులో నేర్చుకున్నటువంటి జ్ఞానం కంటే ఈ కంపెనీ నేర్పినటువంటి ఒక గొప్పమైనటువంటి జ్ఞానం, మాలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన శక్తిని బయటకు తీసుకొచ్చి ప్రపంచం అంటే ఎలా ఉంటుందా, ఇన్కమ్ అంటే ఎలా ఉంటుందా, టెక్నాలజీ ఎలా అంటే ఉంటుందా, వ్యవస్థ అంటే ఎలా ఉంటుందా అని నేర్పినటువంటి గొప్ప పాఠాలు మీకు ఇవ్వ నుంచి నేర్చుకున్నాడు డాడీ. ఎవడు ఏదైనా సరే, ఎవడేదన్నా అనుకోని, మా ప్రాణం ఉన్నంత వరకు, మా ప్రాణం పోయేంత వరకు కూడా కిబో పక్కనే నిలబడతాం. వేరే ఆప్షన్ లేదు. ఎవడు ఏ కుయుక్తులు పన్నినా, ఎవడు ఎంత విమర్శలు చేసినా, బురద చల్లినా, మట్టిలో నుంచి విత్తనం అయితే ఎలా మొలకెత్తుతుందో అలా మొలకెత్తి మహావృక్షంగా ఈ కంపెనీ మారుతుంది. ఎవడడ్డొచ్చినా మేమున్నాం. మా ప్రాణం ఉన్నంత వరకు ఈ కంపెనీ మీద ఏగవాలినా కానీ మేము తట్టుకోలేం డాడీ. ఎందుకంటే 50 లక్షల మంది కుటుంబాలు ఈ కంపెనీ మీద పే చేసుకుని జీవిస్తున్నాయి. రాత్రి అనక, పగలనక, ఎండనక, వాననక, కనీసం ఆహారం కూడా సరిగా తీసుకోకుండా కూడా మీరు ఎంత కష్టపడతారో మాకు తెలుసు. ఇలా కంపెనీలు పెట్టి నడిపే దమ్ము ఎవరికి లేదు. మీలో ఒక్కరోజు కూడా వాళ్ళు బ్రతకలేరు డాడీ, నాకు తెలుసు. ఒక్కరోజు బ్రతికి చూడమనండి. ఒక పక్షపాతం వచ్చి, అంగవైకల్యం వచ్చి ఒక కంపెనీ నడపడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. వాళ్ళు నడపమనండి, వాళ్ళు నడపలేరు. ఇప్పటికే కాదు, ఎప్పటికీ నడపలేరు. మీ ముందు వాళ్ళు ఒక డ్రాప్ చుక్కలండి వాళ్ళు. కానీ ఇప్పటికీ ఎప్పటికైనా మీ వెంటే ఉంటాం. లవ్ యూ డాడీ. ఎన్నో ఇచ్చారు, ఎంతో చేశారు, కానీ చిరస్థాయిగా కంపెనీ నిలబడడానికి మీరు చేసిన ప్రయాస ఈరోజు మీరు పక్షవాతానికి గురవటం, ఎన్నో విమర్శలు, ఎన్నో ఆటపోట్లు, ఎన్నో ఇబ్బందులు, ఇచ్చిన మాట కోసం నిలబడి ఈ రోజు వరకు కూడా పనిచేస్తున్నారు డాడీ. మీకు చాలా విలాసంగా, హ్యాపీగా, సంతోషంగా బతకొచ్చు. కానీ మా కోసం మీరు అన్ని వదిలేసి జీవిస్తున్న విధానం మా జీవితాల్లో ఎప్పటికీ మర్చిపోం. లవ్ యూ డాడీ. ఇది మన కుటుంబ సభ్యుల్లో ఒక కుటుంబ సభ్యుడు నా కోసం పంపించిన తన అభిప్రాయం మాత్రమే. ఇందులో అక్షరాలు కానీ, పదాలు కానీ ఎవరినైనా నొప్పించుంటే అనిదా భావించొద్దు. ఎందుకంటే ఒక లక్షలాది మంది, 50 లక్షల మందికి పైన ఉన్నటువంటి కిబో సభ్యుల తాలూకా భవిష్యత్తుకి ఆటంకం రాకూడదని తను ఇచ్చినటువంటి ఆ వాయిస్లోని మంచిని మాత్రం అర్థం చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మరొక 3 నెలల తర్వాత ఈ గ్రూపుల్లోనూ వీటిల్లోనూ ఎక్కడ నా వాయిస్ రాదు. నా పని అంతా ఈ కాయిన్స్ని మీరు అమ్ముకోవడానికి కావలసినటువంటి విధానాన్ని తీసుకురావడం, అలా అమ్ముకుని వాటి యూటిలిటీలో వాడుకోవడానికి నేను ఈ ప్రయోగాల ద్వారా, నా ఇన్వెన్షన్ ద్వారా, వేరే దారుల ద్వారా తీసుకురావడం, ఆ పనిలోనే ఉంటాను. ఇక ఈ కమ్యూనిటీతో నాకు ఒక మంచి బాధ్యతని, మంచి ఆలోచనని ఇచ్చారు మీరు. అది చాలు. దానికి న్యాయం చేసే పనిలో నా సమయం అంతా నేను గడుపుతాను. ఇందులో ఎవరైనా వేరే వేరే సంస్థల్లోకి వెళ్ళే ఆలోచన ఉంటే నేను ఎప్పుడూ ఆపలేదు, ఇప్పుడు ఆపను, ఎప్పటికీ ఆపను. మీరు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ కొంతమందిని తీసుకెళ్ళినటువంటి మహనీయులు ఉన్నారు. రకరకాల కంపెనీలో తీసుకెళ్లారు. వాళ్ళు ఎంతో మేలు చేసి ఉంటారని నాకు సజెషన్ ఇస్తున్నట్టుగా, వాళ్ళు తప్పుగా ఇస్తున్నారని మీరు అనుకుంటున్నారు.
వాళ్ళు మంచిగా చెప్తున్నారని నేను అనుకుంటున్నాను. నాకు సజెషన్ ఇస్తున్నట్టుగా వాళ్ళు వెళ్ళిన కంపెనీలు కూడా సజెషన్స్ ఇచ్చిండి ఆ కంపెనీలోను ఒక్క రూపాయి నష్టపోకుండా నిలబెట్టినటువంటి వ్యక్తులై ఉంటారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయా కంపెనీల గురించి నాకు అంతగా తెలియదు. అక్కడ కూడా 500 కట్టమన్నారు, అక్కడ కూడా వేలల్లో కట్టమన్నారు, అక్కడ కూడా లక్షల్లో కట్టమన్నారు. స్పాట్ వెంటనే లోన్ ఇచ్చేస్తానని చెప్పారు. రకరకాల వచ్చాయని నాకు చెప్పారు. అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరికీ అన్యాయం జరగకుండా వాళ్ళు కాపాడి ఉంటారు కాబట్టే ఇంత వాగ్ధాటిగా మాటలు చెప్తున్నారు అని నా వ్యక్తిగత విశ్వాసం. ఇప్పుడు నడుపుతున్న కంపెనీలు కూడా అంతే జాగ్రత్తగా నడాలని ఆ సర్వేశ్వరుని, ఆ దేవుళ్ళందరినీ కోరుతున్నాను. నా ఈ ప్రయత్నంలో, చివరి ప్రయత్నంలో కొంతమంది కమ్యూనిటీ దీంట్లోకి వచ్చి ఆ షేర్లు తీసుకుంటే వాళ్ళకి శాశ్వతమైన ఒక మంచి లాభాన్ని ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో చేస్తున్నాను ఇది. దీని తర్వాత మరొకటి తీసుకొచ్చి ఈ 50 లక్షల మందికి కూడా షేర్ ఇస్తాను. ఇప్పుడు తీసుకున్నది ఒక ముఖ్యమైనటువంటి షేర్స్ ఇవి. నేను ఈ గిఫ్ట్ ఇస్తున్నటువంటి షేర్స్ ఇవి గిఫ్ట్గా మాత్రం ఇస్తున్నాను. దీన్ని అర్థం చేసుకొని ఇక మీదట మనకి నాకు సజెషన్ ఇచ్చేవాళ్ళు ఒక 3 నెలలు ఆగితే మీరు సజెషన్ ఇచ్చిన వాటిలన్నింటినీ నేను నిలబెట్టుకుంటాను. థ్యాంక్ యూ. పేరు పేరున అభిమానించే వాళ్ళకి, వ్యతిరేకించే వాళ్ళకి, మనందరి భవిష్యత్తుని కాపాడుదరని కంకణం కట్టుకొని వాళ్ళు ఇంతవరకు వాళ్ళ జీవితంలో కాపాడిన వాళ్ళందరినీ ఎలా కాపాడారో మిమ్మల్ని ఎలా కాపాడారని కంకణం కట్టుకొని మనకి జాగ్రత్తలు చెప్తున్నటువంటి వారికి కూడా ధన్యవాదాలు చెబుతూ, ఒక్క 3 months తర్వాత మన తాలూకు విధానం స్టార్ట్ అవుతాయి. విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ మీరు హ్యాపీగా ఉండేటువంటి ఒక దాన్ని తీసుకొచ్చి మీకు పరిచయం చేస్తాను. ఒక ప్రయోగాన్ని తీసుకొచ్చి దాని ఫలితాలను మీకు పరిచయం చేస్తాను. థ్యాంక్ యూ.